హాయ్ గైస్, ఇవాళ అయితే అనుకోకుండా మా అక్క వాళ్ళ పాప వచ్చింది. ప్రాంక్ చేయబోతున్నాను మా పేరెంట్స్ని. చూసే సర్ప్రైజ్ షాను. ఇవాళ ప్రాంక్ చేయబోతున్నాను మన ఇద్దరం కలిసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవును, షాను వాళ్ళు అసలు ఇల్లు మారినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు అసలు మన ఇంటికి. అను బాగా బిజీ అయిపోయింది, అక్కడ ఏడో చేరింది. అక్కడి నుంచి రావాలంటే ½ పట్టద్ది. ఇంకా మళ్ళా స్కూలు అంతా ఉంది కదా, దానికి యాటిట్యూడ్స్ చిన్న చిన్నవి. వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు, బిజీగా ఉంటారు. డాడీ ఇంకా చిన్న తీసుకురాలేదు. అవును, చూడాలంటే కష్టంగా ఉంది. నేను అప్పుడే అనుకున్నా 3 కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నారు, నాకు చాలా దూరం అయిపోతున్నారు అనుకున్నా. నిన్న చార్మినార్కి వెళ్ళా. అవును, ఎందుకు వెళ్ళా చార్మినార్కి? ఒక సెంటు బాటిల్ కొనుక్కున్నామని వెళ్ళా. అక్కడ అంతా ఈ బూర్కాలు ఉన్నాయి, ఒకటి కొనుక్కున్నాము అనుకున్నా. ఆబ్వియస్లీ చార్మినార్ అంటేనే బూర్కాలు ఎక్కువ అమ్ముతారు, అండ్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా అక్కడ. ఒకటి కొనుక్కున్నాం అనుకున్నా. నువ్వేమంటావు అని. నేనేమంటా, అసలు నీకెందుకు బూర్కా? నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆర్టీసీ బస్ కండక్టరు టికెట్ అడుగుతున్నాడు. టికెట్ అంటున్నా, బూర్కా వేసుకుని వెళ్తావా? బూర్కా వేసుకుంటే అడగడు కదా. సర్లే, నువ్వు వర్క్ చేసుకో, పిచ్చి పిచ్చి చెప్తావు అన్ని. कौन है? मैं शानी है. शानी कब आया? ఇలాంటి బుర్కానే నేను కొనుక్కోవాలి. షాను, ఎప్పుడు వచ్చావు? సడన్ గా వచ్చేసావు అసలుకి. ఎవరు తీసుకొచ్చారు? అవునా, ఓకే. ఎప్పుడు వచ్చింది? చైత్ర హాల్లోనే ఉండింది, చెప్పనే లేదు నాకు అసలు. ఎక్కడ ఎలా తీసుకొచ్చావు? వాళ్ళ మమ్మీ వచ్చారా? అరే రమ్మని వచ్చి కదా లోపలికి మమ్మీని డాడీని. ప్రాంక్ చేసావా? ప్రాంక్ చేయబోతున్నారా మీరు మొన్నట్లాగా మాకు? అబ్బా, ప్రాంక్ చేసాం కదా అమ్మా నాన్ని, బాగా ప్రాంక్ చేసాం కదా అమ్మా నాన్ని. అరే ఇందాకనే కదా అనుకున్నాము, అప్పుడే వచ్చేసింది టక్కని. సడన్ గా వచ్చేసాడు కదా. ఏంటి షాను వచ్చేది నీకు ముందే తెలుసా? నేను గేట్ దగ్గరికి వెళ్ళాను, తను వచ్చింది, అప్పుడు ప్రాంక్ చేశాను. అప్పుడు మిమ్మల్ని ప్రాంక్ చేద్దామని అనుకొని ప్రాంక్ చేద్దామని చేస్తా. మమ్మీ డాడీ డాడీ మమ్మీ డాడీ షాపింగ్కి వెళ్ళారు, అమ్మమ్మ ఊరికి వెళ్ళారు. అలాగా. సరే, బాయ్ గాయ్స్, టేక్ కేర్.